వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నర్సనపేటలో పేరుకుపోయిన అపరిశుభ్రతపై సర్పంచ్ బుర్రలి శంకర్ చర్యలు చేపట్టారు. నర్సనపేటలో సోమవారం కాలేజ్ రోడ్ నందు ఉన్నటువంటి కూరగాయల షాపుల వద్ద పరిసరాలను శానిటేషన్ నిర్వహించారు. వర్షం కారణంగా పట్టణంలో ఎక్కడైనా డ్రైనేజీ వ్యవస్థ స్తంభించి మురుగునీరుతో ఇబ్బంది పడుతూ ఉంటే వెంటనే తమకు తెలియజేయగలరని ఫోటో లేదా వీడియో తీసి వీధి పేరుతో సహా 9492417427 నెంబర్కు తెలియజేస్తే తగిన పరిష్కారం చేయించగలవని బుర్రల శంకర్ తెలిపారు. నీటి ముంపునకు గురైన పంట పొలాల గురించి ఆందోళన చెందవద్దని గుండు స్వాతి శంకర్ రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, నీటి ముంపుకు గురైన పంట పొలాల గురించి ఆందోళన చెందవద్దని గొండు శంకర్ సతీమణి నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ కోరారు. నియోజకవర్గంలో కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పంట పొలాలు నీటి ముంపుకు గురైన నేపథ్యంలో స్వాతి శంకర్ ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల బృందం సోమవారం పర్యటించింది. గార మండలం అంపోలు పరిధిలోను, గ్రామీణ మండలం కిష్టప్పపేట గ్రామంలోనూ రైతులతో కలిసి పర్యటించిన వారు నీట మునిగిన పంట పొలాలను సందర్శించి పరిశీలన చేపట్టారు. రైతులు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను వారికి వివరించారు. ఈ సందర్భంగా స్వాతి శంకర్ మాట్లాడుతూ రైతులకు భరోసా కల్పించారు. ఖరీఫ్ ప్రారంభంలోనే అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట నీట మునిగిందని, అయితే ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలా రైతాంగానికి అండగా ఉంటుందని, శాస్త్రవేత్తల సూచనలు పాటించి నష్టాన్ని నివారించుకోవాలని సూచించారు. పర్యటనలో గొండు స్వాతి శంకర్ వెంట వ్యవసాయ శాఖ ఏడీ, గార వ్యవసాయాధికారి, ఆంధ్రవలస కృషి విజ్ఞాన కేంద్రం, రాగోలు వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. కిన్నెరవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో సత్సంగ సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని కిన్నెరవాడ గ్రామంలో వెలసియున్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి సందర్భంగా ఆదివారం సత్సంగ సమావేశాన్ని ఆలయ ప్రధాన అర్చకులు కె సిద్దయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా సత్సంగ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి తెల్లవారుజామున హిందువులు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే గోమాత పూజ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం గ్రామంలో భజన కార్యక్రమాలు, సత్సంగ మహాసభ నిర్వహించారు. నారాయణ సేవ, గోమాత పూజ, హరికథా కార్యక్రమాలు, కోలాటం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో నికేతన్ స్వామి, అప్పారావు, శ్రీరామదాసు తదితరులతో పాటు గ్రామస్తులు పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. ఒడిశాలో భారీగా కురుస్తున్న వర్షాలతో ఎగువ నుండి నాగావళి, వంశధార నదులకు వచ్చి చేరుతున్న వరద నీటిపై ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి సోమవారం ఆయన జిల్లాలోని పలు ముఖ్య శాఖల అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీగా కురుస్తున్న వర్షాలతో నదీ ప్రవాహం ప్రమాద స్థాయిని దాటినట్లయితే గొట్టా వద్ద గేట్లను ఎత్తడానికి తగిన ఏర్పాట్లతో అధికారులు సిద్ధంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రధాన నదుల వరద నీటిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని ఆదేశించారు. వర్షానికి దెబ్బతిన్న రోడ్లకు సంబంధించిన నివేదిక అందజేయాలని ఆర్ఎండ్బిఎస్సి జాన్ సుధాకర్ ను కలెక్టర్ ఆదేశించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలపై మాట్లాడుతూ ఎల్లన్పేట, తురకలకోట వద్ద కాజ్వే దెబ్బతిన్న కారణంగా వంశధార నీరు 150 ఎకరాల్లో పంటను ముంచెత్తిందని, దీనిపై స్థానిక తహసీల్దార్తో కలిసి వ్యవసాయ, వంశధార శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదిక అందజేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కె శ్రీధర్ కు సూచించారు. జిల్లా వ్యాప్తంగా చేపడుతున్న పారిశుధ్య నిర్వహణపై జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావును ప్రశ్నించారు. సీజనల్ వ్యాధులు, ముఖ్యంగా టైఫాయిడ్ జ్వరాలపై డిఎంహెచ్ఓ మీనాక్షిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యానవన శాఖ, జిల్లా అటవీ శాఖల అధికారులతో తాజా పరిస్థితిని గురించి అడిగారు. సమీక్షకు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, నీటిపారుదల శాఖ ఎస్ఈ పొన్నాడు సుధాకర్ రావు, పశుసంవర్ధక శాఖ జేడీ జయరాజు, మత్స్యశాఖ డీడీ శ్రీనివాసరావు తదితర అధికారులు హాజరయ్యారు. జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం ప్రాంతీయ సమావేశం కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధ్యక్షులు పుట్ట ఉదయ్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
అన్ని ఉన్నత పాఠశాలలకు సైన్స్ ల్యాబులను సామగ్రిని మంజూరు చేయాలని జిల్లా జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం శ్రీకాకుళం జిల్లా పిలుపునిచ్చింది. సమావేశంలో పలాస, వజ్రపు కొత్తూరు జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఫోరం జిల్లా అధ్యక్షులు పుట్ట ఉదయ్ కుమార్ మాట్లాడుతూ జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న జీవశాస్త్ర పాఠ్యాంశాలను పాఠ్య పుస్తకాలకు పరిమితం కాకుండా అదనపు సమాచారంతో విపులంగా బోధించి సమగ్రమైన అవగాహనను విద్యార్థుల్లో కల్పించాలని పిలుపునిచ్చారు. ఏపీ బీఎస్టీఎఫ్ రాష్ట్ర నాయకులు, జన విజ్ఞాన వేదిక విద్యా విభాగం రాష్ట్ర కన్వీనర్ గొంటి గిరిధర్ మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథానికి ప్రాతిపదిక అయిన చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని సిలబస్ నుండి తొలగించడం అశాస్త్రీయ భావనలకు కారణమవుతుందని, కావున శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించే పాఠ్యాంశాలను సిలబస్ నందు తిరిగి పొందుపరచాలని ప్రభుత్వాన్ని కోరారు. జీవశాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనను, దృక్పథాన్ని పెంచే విధంగా కృషి చేయాలని కోరారు. శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఉన్నత పాఠశాలకు ల్యాబ్ సౌకర్యాన్ని కల్పించాలని, ల్యాబ్ సామగ్రిని మంజూరు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులను కోరారు. సమావేశంలో జిల్లా కోశాధికారి త్రివిక్రమరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధనకు అవసరమైన మెటీరియల్ ను ఫోరం అందిస్తుందని తెలిపారు. సమావేశంలో జీవశాస్త్ర ఉపాధ్యాయుల డైరీని నాయకులు ఆవిష్కరించారు. భవిష్యత్ కర్తవ్యాలపై చర్చించారు. సమావేశంలో జీవశాస్త్ర ఉపాధ్యాయ ఫోరం పలాస నాయకులుగా చింతాడ వెంకట నగేష్, ఎస్ఎస్ మంగరాజు, సిహెచ్ కాంతారావు తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. అమరులైన జవాన్లకు నివాళులు అర్పించిన స్థానిక సాయిరత్న ఐటీఐ కళాశాల విద్యార్థులు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన డొక్కరి రాజేష్, సనపల జగదీశ్వరరావులు ఉగ్రవాదుల దాడిలో మరణించడం చాలా బాధాకరమైన విషయమని, మరణించిన జవాన్లకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నరసనపేట మండల కేంద్రం నందు స్థానిక సాయిరత్న ఐటీఐ కళాశాల వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలర్పించిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన జవాన్లు, సంతబొమ్మాడి మండలం చెట్లతాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి రాజేష్, నందిగాం మండలం వల్లభరాయుడుపేట గ్రామానికి చెందిన సనపల జగదీశ్వరరావు కుటుంబాలకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని, చనిపోయిన కుటుంబాలు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అలాగే వాళ్ల కుటుంబంలో ఉన్న వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం భారతదేశ జవాన్లపై జరుగుతున్న ఉగ్రవాదుల దాడులపై పూర్తి స్థాయిలో కేంద్ర హోంశాఖ మంత్రి బాధ్యత వహించాలని, మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరణించిన జవాన్లకు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో నర్సనపేట నియోజకవర్గ ఏఐవైఎఫ్ నాయకులు వంశీ, జగన్నాథం, భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ స్పెషల్ క్యాంపులు అందరూ వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ జిల్లాలో ఆధార్ స్పెషల్ క్యాంపులను ఈ నెల 23 నుండి 27వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. 5 సంవత్సరాల్లో పిల్లలకు బాల ఆధార్లు చేయడం, 5 నుండి 7 సంవత్సరాలు మరియు 15 నుండి 17 సంవత్సరాలు గల వారికి తప్పనిసరిగా బయోమెట్రిక్స్ అప్డేట్ చేసుకోవాల్సిందిగా మరియు గత 10 సంవత్సరాల కాలంలో ఆధార్ కార్డు యందు పేరు, చిరునామా మరియు పుట్టిన తేదీల్లో ఎటువంటి మార్పులు చెయ్యని వారు వారి యొక్క ఒరిజినల్ గుర్తింపు ధ్రువపత్రాలతో ఆధార్ క్యాంపులలో అప్డేట్ చేసుకోవాల్సిందిగా సూచించారు. అందునిమిత్తం జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, పీడీ, ఐసీడీఎస్, డిఆర్డీఏ, డ్వామా, జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్డీఓ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో బాల సదనం మరియు శిశుగృహ సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికారి ఆర్ సన్యాసి నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం సీనియర్ సివిల్ జడ్జ్ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు స్థానిక వన్ స్టాప్ సెంటర్, బాల సదన్ మరియు శిశుగృహాలను సందర్శించారు. లింగ నిర్ధారణ చేసి పరీక్షలు చేసి వివరాలు చెప్పమని అడిగినా చట్టరీత్యా శిక్షార్హులు అని తెలిపారు. అలాగే బాలసదన్ మరియు శిశుగృహానికి వెళ్లి అచ్చట గల పరిస్థితులు తెలుసుకుని పిల్లలకి గల పౌష్టిక ఆహారము మరియు వైద్య సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు.
విభిన్న ప్రతిభావంతుల సమస్యలు తీర్చడానికి అవసరమైన సమగ్ర సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశం మందిరం నందు కళాశాలలో డిగ్రీ, పీజీ చదువుతున్న విభిన్న ప్రతిభావంతులకు 8 ల్యాప్టాప్లు, 2 సెల్ ఫోన్లు, 1 ట్రైసైకిల్ జాయింట్ కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నవీన్ విభిన్న ప్రతిభావంతులతో మాట్లాడుతూ వారు చదువుతున్న కళాశాల తదితర వివరాలపై ఆరా తీశారు. ల్యాప్టాప్ లో, సెల్ ఫోన్స్ లో ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐటీఐ నుండి పీజీ వరకు చదువుతున్న విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ల్యాప్టాప్లు కావాలంటే సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ, శ్రీకాకుళం కార్యాలయానికి ఆన్లైన్లో లేక నేరుగా గాని దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ల్యాప్టాప్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డిఆర్డీఏ కిరణ్ కుమార్, సీఈఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అన్యాయంగా తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను తిరిగి విధుల్లో చేర్చుకోవాలని అల్లు మహాలక్ష్మి కోరారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కొత్తాగ్రహారం యూపీ స్కూల్లో గత 24 ఏళ్లుగా పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికురాలు మడ్డు సావిత్రిని రాజకీయంగా తొలగించడం అన్యాయమని, ఆమెను వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని మధ్యాహ్న భోజన సంఘం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి సోమవారం గ్రీవెన్స్ లో సంయుక్త కలెక్టర్ ఎం నవీన్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 24 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను రాజకీయంగా తొలగింపులు ఆపాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని, దీనికి తగు చర్యలు అధికారులు తీసుకోవాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో టి ప్రవీణ, మడ్డు సావిత్రి ఉన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఉజ్వల్ పథకం కింద ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన గ్యాస్ స్టవ్ బండ్లను అందించిన జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు. రణస్థలం మండలం నెలివాడ గ్రామంలో జనసేన పార్టీ నాయకులు నవగొట్ల శ్రీనివాసరావు సాయి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు ఆధ్వర్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉజ్వల పథకం కింద ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్లను అందించి రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో గ్రామాలను సస్యశ్యామలంగా ఎచ్చర్ల నియోజకవర్గ శాసనసభ్యులు, విజయనగరం పార్లమెంటు సభ్యుల ఆదేశాలతో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని, జనసేన పార్టీ సభ్యత్వాలను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వడ్డాది శ్రీనివాసరావు, జనసేన పార్టీ కార్యదర్శి దన్నాన చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.